హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ సాంగ్ అనమాట. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా మనమైతే మంచి ఎఫెక్ట్స్ ఇచ్చి ఒక వీడియో అయితే తీసుకొచ్చానమాట. ఆ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే డెమో అయితే చూసేయండి గైస్. ఫ్రెండ్స్, మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి మీరు ఒకవేళ ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను, అదేవిధంగా టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి అయితే మ్యూజిక్తో పాటు మీరు చూడవచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోని చేసుకోవడానికి చాలా చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీ ఫొటోస్ని పెట్టుకుని ఎడిటింగ్ అయితే వేరే లెవెల్లో చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే మనకైతే ఒక 3 లేయర్స్ అయితే ఉంటాయన్నమాట, గ్రూప్స్ అనేది. సో ఇక్కడ నుంచి మనకైతే నార్మల్గా బీట్ మార్క్ ఏ విధంగా మనమైతే ఉంటుందో అదే విధంగా బీట్ మార్క్ అయితే ఉంటుంది. సో ఈ గ్రూప్లలో మన ఇమేజెస్ అయితే, అంటే మీకు నచ్చిన ఇమేజెస్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఎవరు ఈ వీడియో చేయాలనుకుంటారో వాళ్ళు ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. అది ఎలా ఏంటనేది మీకైతే ముందు చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకుందాం. ఇక్కడ లేయర్స్ అన్ని అయిపోయిన తర్వాత మనకు బీట్ మార్క్ అనేది ఉంది కదా, అక్కడికి వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. సో మీకు ఎవరి ఇమేజెస్ అంటే ఎవరు వీడియో చేస్తున్నారో వాళ్ళ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయండి. సో నేనైతే ఈ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఖచ్చితంగా చేసుకున్న తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, అంటే ప్లే బటన్ పక్కన యారో మార్క్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకైతే ఇక్కడ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేస్తుంది. ఎక్స్ట్రా అంటే ఇమేజ్ని క్లిక్ చేసి ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి. ఈ విధంగా బీట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ అన్ని యాడ్ అయితే చేసుకోండి. నేనైతే అన్ని యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేశాను, ఎందుకంటే మనకైతే వీడియో నేను యాడ్ చేసే టైంకి మనకైతే వీడియో అయితే లెంత్ అవుతుంది, బోర్ అయితే కొడుతుంది. కాబట్టి నేను అన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసి ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలని మేమైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి గైస్. ఫ్రెండ్స్, బీట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ అన్ని యాడ్ అయితే చేశాను. ఇదే విధంగా మీరు మీ ఇమేజెస్ని, అంటే మీకు నచ్చిన ఎవరి వీడియోస్ చేస్తున్నారో వాళ్ళ ఇమేజెస్ని అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా బీట్ మార్క్ తగ్గట్టు ప్రతి ఒక్క ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇంకొక విషయం, ఇక్కడ ఇమేజ్ అయితే ఏ ఇమేజ్ అయితే యాడ్ చేయాలని మీకు అయితే చూపిస్తాను లేయర్స్లో. సో ఒక లేయర్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. మీరు ఇక్కడ సైడ్ కంటే ఈ విధంగా అయితే మీకు రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. మనకి అంటే మనం ఏ ఇమేజ్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ అనేది ఇక్కడ రెక్టాంగిల్ ఉంది కదా, దాని కిందికి అయితే తీసుకురండి. మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ రెక్టాంగిల్ ఎంతవరకు ఉందో అంతవరకు ఉంచేసి ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ అనేది మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ జూమ్ ఆప్షన్ తీసుకొని మనమైతే ఎంతలో కావాలో అంతలో ఇమేజ్ అనేది మనకి ఎంతలో కావాలో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి ఫుల్గా. నాకైతే ఇదే విధంగా సరిపోతుంది. అప్పుడు ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకైతే టైల్స్ అనేది సెర్చ్ చేయండి, TILES. ఇక్కడ వచ్చింది కదా ఫస్ట్ది యాడ్ అయితే స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే తీసుకొని ఇక్కడ మిర్రర్ అని ఉంది కదా, అదైతే ఆప్షన్ అయితే ఆన్ చేయండి. చాలు, మనకి ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. సింపుల్గా చూడండి, మనకైతే ఇమేజ్ అనేది యాడ్ చేసిన తర్వాత ఏ విధంగా మనకి రావడం జరుగుతుందో ఇదే విధంగా మీరు ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి సింపుల్గా ప్రతి ఒక్క లేయర్లో. మనం ఇంకా ముందుకు వెళ్దాం, ఎందుకంటే ఒక దాంట్లో చూపిస్తే మీకు అర్థమై ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో అదే విధంగా మీ ఇమేజ్ని అయితే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎఫెక్ట్స్ అయితే ఇద్దాం. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక చిన్న ఇమేజ్కి ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఇమేజ్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి కాఫీ ఎఫెక్ట్ ఉంది కదా, అది క్లిక్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకైతే లేయర్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు లేయర్ అనేది ఒకటి చిన్నదైంది చూడండి, కిందది మనం ఎడిట్ చేసినప్పుడు ఇదే విధంగా అయితే వస్తుంది. సో ఆ లేయర్ని క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ స్పీడ్ మీటర్ ఉంది కదా, స్పీడ్ మీటర్ని క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ అయితే తీసుకోండి. మళ్ళీ అదే లైన్కి మనకైతే వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా. అదే విధంగా రావడం జరుగుతుంది. మీరు కూడా అదే చేసుకోండి. ఇప్పుడు మనకైతే ఒక 4 ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ చిన్నగా. ఆ ఇమేజ్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. మనం ఆల్రెడీ కాపీ చేసుకుని వచ్చాం కదా ఎఫెక్ట్, దాన్ని అయితే ఇలా సింపుల్గా మీరైతే పేస్ట్ అయితే చేసేయండి సింపుల్గా. సో ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకైతే ఒక గ్రూప్ అనేది ఉంది కదా, ఆ గ్రూప్ అనేది అలాగే దాని కింద ఉన్న ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది. లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి
కాఫీ లేయర్ అని ఉంది కదా, కాఫీ లేయర్ అయితే క్లిక్ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ లెంత్ ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ అని ఉంది కదా, దాన్ని యారో మార్క్ ఉంది కదా అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫీల్ ఉంది కదా, ఇదైతే ఆఫ్ అయితే చేసుకోండి. అదేవిధంగా లెంత్ ఉంది కదా స్పీడ్ మీటర్ లాగా, అది కూడా ఆఫ్ అయితే చేసుకోండి. సింపుల్గా పేస్ట్ అయితే చేయండి. మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా రావడం జరిగిందో. అదేవిధంగా ఒక ఇమేజ్ని అయితే వదిలేయండి. మళ్ళీ ఇంకొక ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఈ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు పేస్ట్ స్టైల్ అని చేసుకుంటూ వెళ్ళండి ప్రతి ఒక్క ఇమేజ్కి. సో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఒక ఇమేజ్ తర్వాత ఇంకొక ఇమేజ్ అనమాట. సింపుల్గా పేస్ట్ స్టైల్ అనేది చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మనమైతే ఆల్రెడీ కాపీ చేసి మనమైతే సెట్టింగ్స్లో కొంచెం ఆఫ్ అయితే చేసినాం, డైరెక్ట్గా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకైతే ఒక గ్రూప్ అని ఉంది కదా, ఆ గ్రూప్ని క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని కాపీ అయితే చేసేసుకోండి. కాపీ లేయర్ అని బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి లెంత్ ఇప్పుడు ఎఫెక్ట్ యాడ్ అయితే చేసాం కదా, అదే ఇమేజ్ పైన ఈ లేయర్ అనేది పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సో దానికి తగ్గట్టు దాన్ని పైనే పెట్టుకుంటే ఇంకా నీట్గా అయితే కనిపించడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా అనమాట. సో అదేవిధంగా మళ్ళీ మనం ఎక్కడెక్కడ ఆ ఎఫెక్ట్ ఇచ్చాం కదా ఫస్ట్ది, అక్కడక్కడ పెట్టేసి ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. అదేవిధంగా ఎక్కువ మనకి అంటే బీట్ మార్క్ అంటే ఎక్కువ ఉందంటే ఈ స్పీడ్ మీటర్ని క్లిక్ చేసి ఈ విధంగా అయితే చిన్నదైతే చేసుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా అయితే చేసేసుకోండి ప్రతి ఒక్కదానికి. ఓకే, ఈ విధంగా అదే లేయర్ అనమాట, ప్రతి ఒక్కదానికి వస్తుంది. కాకపోతే దీనికి పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక రెక్టాంగిల్ అయితే ఉంది కదా, అంటే రెక్టాంగిల్ ఉంది కదా, ఆ రెక్టాంగిల్ లేయర్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకైతే లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాఫీ లేయర్ అయితే చేసేసుకోండి. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ ఉంది కదా, అంటే మనం ఇప్పుడు ఒక లేయర్ ఆప్షన్ని తీసుకొని ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ పైన ఈ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. సింపుల్గా ఒక బ్రల్ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. అదే ఇమేజ్ పైకి అయితే తీసుకొచ్చి పెట్టండి. సేమ్ అనమాట. అంటే మనం ఇప్పుడు ఆ ఇమేజ్ పక్కన ఉన్న ఇమేజ్ ప్రతి ఒక్క దానిపైన ఇదైతే పెట్టేసుకోండి. సో ఈ విధంగా ప్రతి ఒక్క దానికి పెట్టేసుకోండి. ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకొని దానిపైన అయితే పెట్టుకోండి. సింపుల్గా ఈ విధంగా పెట్టుకోండి. సో ఇప్పుడేం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఇమేజ్ అంటే ఇక్కడ రెక్టాంగిల్ యాడ్ అయితే చేసాం కదా, ఆ ఇమేజ్ ఉంది కదా, దానికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఈ విధంగా సింపుల్ అనమాట. అదే రెక్టాంగిల్ ఇచ్చాం కదా, దాని కింద పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. ఇమేజ్ బట్టికే ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి, రెక్టాంగిల్ ఉన్న ఇమేజ్ బట్టికే. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇప్పుడు మనకైతే ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ని క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోండి. ఇప్పుడు మనమైతే ఆ ఇమేజ్ పైన రెక్టాంగిల్ పైన మళ్ళీ అదే గ్రూప్ని యాడ్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సో సింపుల్ అనమాట. ఈ విధంగా యాడ్ అయితే చేసుకొని ఎక్స్ట్రా ఉంటే అదే విధంగా స్పీడ్ మీటర్ని క్లిక్ చేసి కట్ చేసుకోవడమే. ఇంకా ప్రతి ఒక్క దానిపైన మనకైతే ఆ గ్రూప్ అనేది పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి ఈ విధంగా. సో ఈ విధంగా అనమాట. చూడండి ఎంత ఈజీ అంటే అంత ఈజీ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈ విధంగా ఎన్ని ఎడిటింగ్స్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఎడిటింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా ముందు తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎప్పుడైనా మీకు యూజ్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనమైతే ప్రతి ఒక్కదానికి ఇప్పుడు యాడ్ అయితే చేసాం. ఓవరాల్గా మనం ఎడిట్ చేసింది అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏం చేసామంటే కలర్ గ్రేడింగ్ అనమాట, కొంచెం హెచ్డి కనిపించేదానికి. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకైతే లాస్ట్ ఒక లేయర్ అయితే ఉంటుందన్నమాట. ఆ లేయర్ని క్లిక్ చేసి ఈ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాఫీ లేయర్ అనేది చేసేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసండి. ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు వచ్చేసి ఆ ఫస్ట్ లేయర్ని క్లిక్ చేసి ఈ సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. మనకైతే కలర్ గ్రేడింగ్ ఎక్సలెంట్గా అయితే రావడం జరుగుతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా రావడం జరిగిందో. సో ఇదే విధంగా మీ ఇమేజెస్ అయితే పెట్టుకొని ఎడిటింగ్ అయితే చింపేయచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనం అయితే షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అనేది క్లిక్ చేసినామంటే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందనుకో లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. సో మీకు గైస్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు
జై హింద్.